సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలతో సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మీ డిమాండ్స్ మేము నెరవేరుస్తామని మంత్రులు స్పష్టంగా జేఏసీ నేతలకు చెప్పినట్టు తెలుస్తుంది. అందులో కీలకమైనటువంటి నిర్ణయం ఏమిటంటే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేందుకు సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి టైం బాండ్ లోపల దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునేలాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే అది ఒకరోజు 2 రోజుల్లో కొన్ని గంటల్లో తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, కొంత సమయం పడుతుంది, కొన్ని నెలలు పట్టచ్చు. అయితే దానికి కూడా జేఏసీ నేతలు అంగీకరించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే సమయభావం అనేది దానికి ఉండదు, కొంత సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఆర్థిక అంశాలతో ముడిపడినటువంటి అంశం, కొన్ని వేల కోట్లు దానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు 39,500 పైచీలకు మంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వేతనాలు భరించాల్సి ఉంటుంది. పీఆర్సీ పెరిగితే ఒక పీఆర్సీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆర్థిక భారం కాబట్టి కొంత టైం పడుతుంది. 2 విడతలుగా 3 విడతల లేదా ఎంత సమయంలో తీరుస్తామనేది వాళ్ళకు ఒక స్పష్టంగా క్లిస్టల్గా చెప్పే అవకాశం అయితే కనపడుతుంది. దీంతోపాటు ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు మంత్రివర్గ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనే ప్రక్రియ కొంత సమయం పడుతుంది కాబట్టి ఆ లోపల ఉద్యోగ సంఘాల ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది, వెసులుబాటు ఉంటుంది. అందుకు కూడా సానుకూలంగా జేఏసీ నేతలు స్పందించినట్టు తెలుస్తుంది. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆర్థికపరమైనటువంటి అన్ని అంశాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక మొదటి నుంచి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి 32 డిమాండ్లకు సంబంధించినటువంటి ప్రతి అంశానికి కూడా 29 అంశాలకైతే ప్రతి ఒక్క దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితము వార్ రూమ్లోకి వెళ్ళినటువంటి మంత్రులు, కీలకమైనటువంటి జేఏసీ నేతలు కేవలం 6గురితోటే సమావేశం జరుపుతున్నారు. ఉదయం నుంచి మాత్రం 12 మందితోటి ఒక్కో యూనియన్ నుంచి ఇద్దరిని అంటే 24 మందిని పిలిచారు. కానీ ఇప్పుడు మాత్రం కేవలం ముఖ్యమైనటువంటి 6 యూనియన్లతో మాత్రమే వార్ రూమ్లో కీలక చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. మంత్రులు కూడా ముఖ్యమైనటువంటి మంత్రులు మాత్రమే ఉన్నారు. వాళ్ళలో ఉన్నటువంటి అధికారులు కూడా కీలకమైన అధికారులు మాత్రమే ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన కింద నుంచి ఒక్కొక్క ఐటెంని కట్ చేసుకుంటూ వస్తున్నట్లు కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాటన్నింటి కూడా అంగీకరిస్తూ వెళ్తున్నట్లు కూడా చెప్తున్నారు. జేఏసీ నేతల నుంచి సానుకూలమైనటువంటి స్పందనే వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనేది ఖచ్చితంగా వింటారు అని మంత్రివర్గం నుంచి అయితే ఒక ఇండికేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఈ సమావేశాలు చర్చలు ముగిసే సమయానికైతే ఖచ్చితంగా జేఏసీ నేతలకు వచ్చి లేదంటే ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి 39,500 మందికి కూడా ఖచ్చితంగా ఇది ఒక శుభవార్త అనే కూడా వాళ్ళు చెప్తున్నారు. మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశాలు అయితే ఖచ్చితంగా నెరవేరుస్తాం. మీకు సంబంధించినటువంటి ప్రతి అంశం మీద గంటల తరబడి చర్చించాం. ఆర్థికంగా భారమైనప్పటికీ కూడా ప్రభుత్వం వాటిని భరించాలని చూస్తుందని కూడా మంత్రివర్గ సభ్యులంతా కూడా స్పష్టంగా జేఏసీ నేతలకు చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే 3 రోజుల క్రితం ఒకసారి సీనియర్ ఐఏఎస్ కమిటీతో సమావేశమైంది. ఉదయం 10 గంటల నుంచి ఒకసారి సమావేశం జరిగింది. మళ్ళీ తర్వాత తిరిగి 2వ దఫా కూడా సీనియర్ ఐఏఎస్ కమిటీలతో ఒక సమావేశం జరిగింది. తర్వాత మంత్రివర్గ సభ్యులతో ఒక సమావేశం జరిగింది. తర్వాత తిరిగి మంత్రివర్గ సభ్యులు వాళ్ళతో పాటు డిప్యూటీ సీఎం, అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ అధికారులతో పాటు జేఏసీ నేతలతో కూడా తిరిగి ఒక సమావేశం జరిగింది. ఇప్పుడు చివరిసారిగా వారంలో అయితే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కూడా చెప్తున్నారు. అంతా కూడా ఈ నిర్ణయాలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు వాటన్నింటినీ ఏవైతే జేఏసీ నేతలు తీసుకొచ్చినటువంటి అభిప్రాయాలు ఉన్నారో వాటన్నింటికి ఆమోదం తెలుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లోనే మరికొన్ని నిమిషాల్లోనే ఈ సమావేశం ముగిసే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి అధికారమైనటువంటి సమాచారం అధికారులు చెప్తారా, లేదంటే మంత్రులు చెప్తారా, లేదంటే జేఏసీ నేతలే ప్రెస్ మీట్ పెట్టి ఆ శుభవార్తను చెప్తారనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటీ.